ఒకడు తప్ప తాగి బండి స్కిడ్డే చచ్చిపోయిండు. దానికి ప్రభుత్వం స్పందించాలా? ఏమని స్పందించాలా? వాడేం చెప్తాను తెలుసా, ఒరిస్సా నుంచట డబ్బులు ఇచ్చి మనుషుల్ని రప్పించి రంజాన్ మాసంలో ముస్లిమ్స్ ఇలాంటి పనులు చేయరు, కానీ మతోన్మాదులైన హిందువులైన హమారా ప్రసాద్, కరుణాకరు, లలిత్ కుమారు, రాధా మనోహరు దీన్ని చంపింది వాళ్ళే అని ఏ కోణంతో ప్రవీణ్ ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే, నేను తాగుబోతును, తిరుగుబోతును, డ్రగ్ అడిస్ట్ను, మర్డర్ కూడా చేసిన అన్నాడు. ప్రతి ఒక్క దిక్కుమాలిన పాస్టర్, ఆడి 10th కూడా పాస్ అయినోడు కాదాడు. అలా ఎలా పడ్డది బండి మీద ఎలా పడ్డది, బండి పోతుంటే వాడు అటుబడ. ఎవడరా మీరంతా, ఏడికలు వచ్చిరా మీరు? వైన్ బిబ్బర్ అంటారు కదా, వైన్ బిబ్బర్ అంటే కంటిన్యూస్గా మందు తాగేటోని వైన్ బిబ్బర్ అంటారు. ఇది ఏసుకు వాడబడింది. యాక్చువల్గా ఏసు దాగినంత మందు బహుశా ఎవ్వరు తాగరు, ఈ పాస్టర్లు కూడా తాగరు, ప్రవీణ్ పగడాల కూడా తాగడేమో. వాళ్ళకు దొరికిన ఎవిడెన్స్ ఆధారంగా, అంటే ఆయన ఎక్కడెక్కడ ఆగారు, ఏ రూట్లో వెళ్ళారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ ఫుటేజ్ అంతా రివీల్ చేశారు, సీసీటీవీ ఫుటేజ్లో. స్పష్టంగా పోలీసులు క్లియర్గా ప్రాథమిక దర్యాప్తులని చెప్పేసారు ఏంటంటే అది ఒక యాక్సిడెంట్ అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఈ క్రైస్తవ సమాజానికి లేక ఒక శవం దొరికింది, ఒక ప్రముఖుడి శవం దొరికింది. ఆ శవం మీద చేసిన రాజకీయం అనేది గత వారం రోజుల నుంచి మనం అంతా చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఇంకొక ప్రీస్ట్ అనే ఒక అతను తప్పతాగి బండి కంట్రోల్ కాక చనిపోయిన సంఘటన వేరే. ఈ రెండింటికి ఎట్లా బిహేవ్ చేసుకుంటారు మీరు? రెండింటికి రెండు ఒకటే అని ఎట్లా అనుకుంటారు మీరు? ఇక్కడ దాడి, ఇక్కడ స్వయంకృత అపరాధం. ఎగ్జాక్ట్గా రైట్. సో ఇక్కడ ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఏముంది? కరెక్టే. ఇప్పుడు అక్కడ దాడి కాబట్టి ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక దాడి జరిగితే ఎవరైనా స్పందిస్తారు, ఖండిస్తారు. అవును. ఇదే ప్రజాస్వామ్య దేశంలో ఒకడు తప్ప తాగి బండి స్కిడ్డే చచ్చిపోయిండు, దానికి ప్రభుత్వం స్పందించాలా? ఏమని స్పందించాలా? అంటే ఇప్పుడు దానికి ముందు వీళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే అది ఒక హత్య, ప్రీ ప్లాన్ మర్డర్ అనేసి కూడా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ మధ్య అంటే ఒక 2 రోజుల నుంచి అది కాదు, పలానా వైన్ షాప్లో ఆయన మద్యం కొనుగోలు కూడా చేయడం జరిగింది అనే వీడియోస్ కూడా బయటకు రావడం జరిగింది. కానీ అవి కూడా వక్రీకరించి మామూలుగా చూపిస్తున్నారు అని చెప్పి వాళ్ళు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లు వాపోతున్నారు. దానికి మీ సమాధానం? అదే చెప్తున్నాను. ఏంటంటే ఫస్ట్ పోలీస్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళిన తర్వాత ప్రాథమిక విచారణలో వాళ్ళు చెప్పింది ఏంటి? అది యాక్సిడెంట్ అని చెప్పారు. రైట్. చెప్పారా లేదా? చెప్పారు, స్పష్టంగా చెప్పారు. ఆ 25వ తారీఖు జరిగిన సంఘటన మనం ఒకసారి రిమైండ్ చేసుకుంటే అక్కడికి వచ్చిన క్రైస్తవులందరూ కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో చెప్పిన సంఘటనను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఉద్దేశంతో లేరు. వాళ్ళ ఉద్దేశం లేరు, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఇది మర్డర్. నువ్వు ఫిక్స్ అయింది నేరమా? నువ్వు ఫిక్స్ అయింది పోలీసులు చెప్పాలా, లేకుంటే వాస్తవాలను పోలీసు వాళ్ళు చెప్పాలా? వాస్తవాలను చెప్పాలి. పోలీసు వాళ్ళకి టైం ఇచ్చారా అసలు? మీరు అసలు టైం ఇచ్చారా? ఇప్పుడు నేరం జరిగింది, వాళ్ళకి కొద్దిగా 2 రోజులు టైం ఇవ్వండి, పోస్ట్ మార్టం చేయనివ్వండి. ఇప్పుడు వాళ్ళ వైఫ్కి పోలీసులు ఫోన్ చేశారు, 24వ తారీఖు ఫోన్ చేశారు, 25వ తారీఖు 25th రోజు ఫోన్ చేశారు. ఆవిడ రమ్మంటే ఆవిడ నేను రాను, సమ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పింది. ఆమె ఫ్యామిలీ ఇష్యూస్ సార్, మనకు అవసరం లేదనుకోండి, మన ఫ్యామిలీ గురించి మనం మాట్లాడలేదు, ఆయన వైఫ్ గురించి కానీ వాళ్ళ డాటర్ గురించి మనం ఇక్కడ మాట్లాడట్లేదు. అంటే ఆ ప్రెస్ మీట్లో ఎస్పీ గారు చెప్పిన ఒక మాట నేను చెప్తున్నాను అంతే. ఇక్కడ మేము చెప్పాము ఆవిడ ఏదో సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, నేను రాను అని చెప్పేసి. అలాగే అక్కడ ఏం చెప్పారంటే, అక్కడ ఒత్తిడి ఏం జరిగిందంటే పోస్ట్ మార్టం చేయొద్దు అని చెప్పేసి చాలా వాళ్ళ ఇంటి నుంచి బాగా ప్రెషర్ వచ్చింది. కాకపోతే ఇక్కడ జరుగుతున్న సంఘటన, అక్కడ రాజమండ్రి జరుగుతున్న సంఘటన ఎట్లుందంటే హత్య పలానా వాళ్ళు హత్య చేశారు. మధ్యాహ్నం వచ్చేసరికి మా పేరు చెప్పడం కూడా మొదలైపోయింది. అవును సార్, మా పేరు చెప్పడం. అవును. మధ్యాహ్నం నుంచి సిచ్యువేషన్ అక్కడ ఎట్లా అయిపోయిందంటే, గత నెల రోజుల నుంచి ప్రవీణ్ పగడాల హత్య అంటే
ప్రవీణ్ పగడాలకి ఒక ముస్లిం మత పెద్దకు అవును, జరిగిన గొడవ షమీ గారి మధ్య ఆ గొడవలో వాళ్ళు బెదిరియడం, ఈయన క్షమాపణ వెటకారంగా క్షమాపణ చెప్పడం, రైట్. ఈ కాన్సెప్ట్ మొత్తం అక్కడ తీస్తలేరు. అక్కడ అసలు జరిగిన రాద్ధాంతం వాళ్ళిద్దరి మధ్యలో లాస్ట్కి ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే, రంజాన్ మాసంలో ముస్లిమ్స్ ఇలాంటి పనులు చేయరు, కానీ మతోన్మాదులైన హిందువులైన హమారా ప్రసాద్, కరుణాకరు, లలిత్ కుమారు, రాధా మనోహరు దీన్ని చంపింది వాళ్ళే అని ఏ కోణంతో చెప్తున్నాను? కరెక్ట్, అది ఏ కోణంతో చెప్తున్నావు? ఇప్పుడు మా పేరు డ్యామేజ్ చేసినట్టే కదా. అంతే కదా. ఇప్పుడు నీకు ఏదైనా అనుమానం ఉంటే పోలీసు వాళ్ళకి పోయి చెప్పు, రైట్, రిటర్న్గా ఇవ్వు, తప్పులేదు. కానీ వాళ్ళు కాదు వీళ్ళే అని చెప్పేసి మీరు ఎట్లా చెప్తున్నారు? మీరు ఇన్వెస్టిగేషన్ చేశారా? అంటే ఈ కేసులో ఏమైపోయిందంటే, ఈ శవరాజకీయంలో ఏమైందంటే, పోలీసులు కనుక ఆ రోజు చెప్పినట్టు అది యాక్సిడెంట్ అని చెప్పేస్తే, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, ఆ పోస్ట్ మార్టం కూడా బయటకు రాకుండా సైలెంట్గా అయిపోయి ఒక వాల్యూగా, అంటే ఒక వాల్యూ డెత్ అనేది ఒక రెస్పెక్ట్ తోటి దొరికేది. ఇవాళ ఏమైంది, ఒక తాగుబోతుగా నిరూపణ అయిపోయింది. ఆల్రెడీ కోదాడలో ఒక వైన్ షాప్లో తాగి మందు బాటిల్ కొన్నట్టు, అలాగే మళ్ళీ ఇక్కడ ఏది విజయవాడ దాటిన తర్వాత కూడా నేను మొత్తం డాటా తీసుకొచ్చాను, అసలు ఏమేమి జరిగింది ఏంటి మొత్తం క్లియర్ డాటా తీసుకొచ్చాను. నేను 3 పేజీలు ఉంది, నేనంతా ఒకసారి చదివి కూడా వినిపిస్తాను నేను. ఓకే, ఏమేమి జరిగింది, ఎట్లా జరిగింది అనేది ముందు చెప్తుంటాను. ఓకే సార్, తప్పకుండా. అంటే ఇప్పుడు లాస్ట్కి ఏమైంది, ఆల్రెడీ ఈ ప్రవీణ్ ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే, నేను తాగుబోతును, తిరుగుబోతును, డ్రగ్ అడిస్ట్ను, అలాగే మర్డర్ కూడా చేసిన అన్నాడు. అంటే అయినా చూడండి, మనం ఒకటే అర్థం చేసుకోలేదంటే, క్రిస్టియన్స్ దాంట్లో ఎవడొచ్చినా కూడా ప్రతి ఒక్కటి చెప్పే మాట ఇదే, నేను తాగుబోతును, తిరుగుబోతును, ప్రాస్టిట్యూషన్ చేసేవాడిని, లేకపోతే మర్డర్లు చేసేవాడిని, దొంగతనాలు చేసేవాడిని, నీచమైన పనులన్నీ చేసేవాళ్ళు వచ్చి తర్వాత నేను క్రిస్టియన్ అని చెప్పేటాడు. ఇప్పుడు మర్డర్ చేసిన ప్రవీణ్ అన్నాడు, నేను అనట్లేదు, నేను మర్డర్ కూడా చేసిన అన్నాడు. వాళ్ళ అక్క సిఐ ఏదో పోలీస్ ఆఫీసర్ ఉంటే నన్ను రక్షించిందని కూడా చెప్పినాడు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మర్డర్ చేసిన వీడు అంటే వీని చేతిలో కూడా మర్డర్ అయినట్టే కదా, అంటే వాడికి నష్టం జరిగింది కదా. మరి వీళ్ళ దేవుడు ఎంత, ఇక నేను ఏమన్నా నాకు అర్థమవుతలేదు. అంటే ఇప్పుడు వీడు యేసు నమ్మిండు కాబట్టి ఇప్పుడు స్వర్గం పోతాడా? ఇప్పుడు చచ్చింది కదా, తాగి చచ్చింది కదా, అంటే ఇప్పుడు స్వర్గం పోతాడా? ఈ పాస్టర్ ప్రవీణ్ ఏమంటాడంటే, మందు తాగడట అని చెప్పేసి అందరూ చెప్తారు. అరే వాడు ఇంట్లో కూర్చొని తాగుతాడు, నీకు తెలుసా? కరెక్ట్. ఇప్పుడు నా ఇంట్లో నేను కూర్చుంటా, నేను ఏం చేస్తున్నా నీకు తెలుసా? తెలియదు. దానికోసం ఏదో నువ్వు ఆయన పొద్దు నుంచి రాత్రి దాకా ఆయన భార్య కదా ఉన్నట్టు, లేకుంటే పిల్లలు కదా ఉన్నట్టు నువ్వు చెప్పడం ఏంది? తాగనోడు గూగుల్ పే ద్వారా కోదాడలో 650 రూపాయలతో ఏది ఫోన్పే ఎట్లా కొట్టిండు మద్యం షాప్లో. అదే మళ్ళీ ఇంకో దగ్గర ఎక్కడ బకాడియా కొన్నాడు, ఎక్కడంటే ఏలూరు చేరుకున్న తర్వాత అక్కడ టానిక్ వైన్స్లో బకాడియా బ్రాండ్ని 350 రూపాయలు పేటిఎం ఏది ఫోన్పే చేసిండు. అంటే బకాడియా అంటే మందు ఒక మందు ఎలా చేసిండు? మందు తాగనోడు మంది ఎందుకు కొన్నాడు? రైట్. ఇప్పుడు ఇలా క్రైస్తవులు అనవచ్చు, మందు ఇప్పుడు ఆల్రెడీ అంటున్నారు కూడా, మందు కొన్నంత మాత్రాన మందు తాగినట్ట. అవును, అది కూడా అన్నారు. అసలు మందు తాగే ఉద్దేశం లేనప్పుడు ఒక్కడు పోతున్నాడు కదా, అవును, ఒక్కడే పోతున్నాడు కదా ఇది 2 లైన్ మీద, మన మంది ఎందుకు కొన్నాడు? కరెక్ట్. సరే, మందు తాగాడా లేదా అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? రేపు డెత్ రిపోర్ట్ ఇస్తారు కదా, మెడికల్ రిపోర్ట్ ఇస్తారు కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తారు కదా, అప్పుడు తెలిసిపోతుంది కదా ఆ కొన్న మందు ఆయన కడుపులో దొరికిందా, లేకపోతే రోడ్ల వెంబడి పోయేటప్పుడు చెట్లకు కోసిండా, మొక్కలకు కోసిండా తెలిసిపోతుంది కదా. కొద్ది ఓపిక పడితే అయిపోతుంది కదా. ప్రతిదానికి ఎందుకు ఒకడు అంటాడు. ఇప్పుడు వీళ్ళుడు ఈ వారం రోజుల్లో వీళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడతారంటే, ఒకడు ఏమంటాడు, అక్కడ వచ్చి కట్టెలతో రాడ్లతో కొట్టి ఆడ చంపేసి బండి మీద పెట్టిపోయిందని ఒకడు అంటాడు. అది అయిపోయిందా? నెక్స్ట్ మళ్ళా 2 రోజులకి మళ్ళీ ఏమన్నారు, అసలు ఆయన అక్కడ చంపనేది కాదు, ఆయన విజయవాడని చంపేసి వేరే చోట చంపి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు అని ఇంకోటి అంటాడు. రైట్ సార్. అసలు బండి మీద వచ్చింది ఏది విజయవాడ నుంచి ఇక్కడ బండి మీద వచ్చింది, ఆ టోల్ గేట్ కనిపిస్తున్నది, అసలు ప్రవీణే కాదు అని ఇంకోటి అంటాడు. అంటే ఇంకా ఇక్కడ ఇంకొక ఇది ఉంది సార్, అదేంటంటే ఆ పర్సనాలిటీ అసలు ఆ మనిషి ప్రవీణ్ కాదు అని అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక పాస్టర్ తోటి నేను చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే,
ఆయన ఎవరు ప్రవీణ్ యొక్క ప్యాంటు షర్టు అన్నీ కూడా వేసుకుని ఎవడో బండి రానోడు నడుపుకుని వెళ్ళాడు అని మాట్లాడుతున్నారు. వీళ్ళు చూసారా? అదే మాట్లాడుతున్నారు సార్. ఇవన్నీ చెప్పారు మజిల్స్ కదా. ఉన్నాయి, చెస్ట్ ఉంది, అవన్నీ ప్రవీణ్కి లేవు, ఉమ్. ఇలా వస్తున్నాయి. అదే అండి, ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు చూసారా? ఉమ్. చూలే కదా. చూడలేదు. వీళ్ళకి వచ్చిన పోలీసు వాళ్ళు ఇచ్చిన వీడియోని చూసే కదా వీళ్ళు మాట్లాడేది. అవును. మన వీళ్ళ దగ్గర స్పెషల్గా ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చూపించమని చెప్పు. ఉమ్. ఇప్పుడు ఆయన ఎంపీ ఉన్నాడు, ఎవరు, నిజంగా చెప్పాలంటే ఈ ఈ హత్య, ఈ రాజకీయాన్ని, హత్య అని కూడా కాదు, సూసైడ్ కూడా కాదు, సారీ, యాక్సిడెంట్, యాక్సిడెంట్ ఈ యాక్సిడెంట్ని ఒక రాజకీయం చేసి ఉమ్. మొత్తం యావత్తు తెలుగు 2 రాష్ట్రాలను, అలాగే అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఉమ్. చంద్రబాబు నాయుడుని కావచ్చు, ఉమ్. చంద్రబాబు గారి కొడుకు నారా లోకేష్ విషయంలో కావచ్చు, ఉమ్. ప్రభుత్వాన్ని కూడా కంప్లీట్గా ప్రభుత్వమే హత్య చేయించిందని చెప్పేసి ఒక రాజకీయం స్టార్ట్ చేశారు. ఉమ్.